तेलंगाना जागृति की सदर कल्वाकुंतला कविता ने मरकजी और रियासती हुकूमतों पर शदीद तनकीद की। उन्होंने कहा कि दोनों हुकूमतें बीसी तबकात को 42% रिजर्वेशन देने के झूठे वादे करके अवाम को गुमराह कर रही हैं। कविता के मुताबिक हुकूमतें हर रोज अपना मौक़िफ़ बदलकर सियासी फ़ायदा हासिल करने की कोशिश कर रही हैं। उन्होंने इल्ज़ाम लगाया कि तेलंगाना की कांग्रेस हुकूमत ने भी बीसी तबके की फलाह के वादे पूरे नहीं किए। कविता ने ऐलान किया कि कल होने वाले रियासत गिर बंद में तेलंगाना जागृति के कारकुन भरपूर हिस्सा लेंगे। ये बंद बीसी एसोसिएशंस की जानिब से 42% कोटा के मुतालबे पर बुलाया गया है। उन्होंने तमाम तबकात से अपील की कि बीसी अवाम की हिमायत में बंद में शामिल हों। कविता ने कहा कि जागृति हमेशा बीसी तबकात के साथ खड़ी रहेगी। उन्होंने वाज़े किया कि झूठे सियासी बानाते से अवाम को मुज़दियवको नाउ दिया जा सकता। रियासत भर में कल के बंद के दौरान बड़े पैमाने पर एहतजाज मुतवक्के है। తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు, బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ, బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం, మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికిలు బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం. ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి బంద్లో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరం కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి ఇది ప్రారంభమే, ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా కులగణన జరగాలి. పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మన హక్కులను కాపాడుకోబడుతుంది అని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతున్నది. దానికోసమే అల్టిమేట్ గోల్గా పోరాటం కూడా చేస్తాం. మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ బిడ్డలందరిలో కూడా